అందరికీ ఉన్న క్వశ్చన్, నేషన్ వాంట్స్ టు నో, ప్రభాస్ గారి పెళ్ళి ఎప్పుడు? నేను కూడా మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. అవుతుంది పెళ్ళి అనేది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి దేవుడు ఎప్పుడు రాసి పెడతాడో అప్పుడు జరుగుతుంది. అది ఎవరైనా కూడా నమ్మాలి, అది అంతే. లేట్ అవ్వచ్చు కానీ బాబుకి ఎక్కువ సినిమాలు బాగా బిజీ అయినా. ఎన్ని సినిమాలు ఉన్నాయి పాపం, అన్నీ మరి అన్నీ కంప్లీట్ చేయాలి కదా. అది అంటే కల్కి అన్నారు, కల్కి ఫస్ట్ ఇది అనుకున్నాము, ఫస్ట్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారి మ్యారేజ్ అనుకున్నాము, నెక్స్ట్ తర్వాత కల్కి తర్వాత ప్రభాస్ గారి మ్యారేజ్ అనుకున్నాము. సో అందుకే ఆబ్వియస్లీ ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి, ప్రభాస్ గారికి ఎలాంటి అమ్మాయి అయితే నచ్చుతుందో, అసలు ఎలాంటి అమ్మాయిని మీరే సెలెక్ట్ చేస్తారా లేదా ప్రభాస్ గారు ఎత్తుకున్నారా? ఇప్పుడు జనరేషన్ మారాక మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనమేమో యాక్సెప్ట్ చేయాలి అంతే. కానీ బాబుకి చాలా అంటే ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందరూ అలా కూర్చొని మామూలుగా సరదాగా ఒక చిన్నప్పుడు కబుర్లు చెప్పుకోవడం, అలా ఆ టైప్ ఇష్టం అనమాట. ఆ చెల్లెమ్మలతో కూడా కబుర్లే చెప్పుకుంటారు. చిన్నప్పుడు వాళ్ళ పెద్ద బాజీ ఏంటి, వాళ్ళ బాజీ అని, వాళ్ళ అమ్మాయి అని, కన్నమ్మ అని ఏంటి, అవన్నీ అలా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఫ్యామిలీతో కలిసిపోయే అమ్మాయి అయితే చాలా హ్యాపీ అందరికీ, అంతే. అందుకన్నా బాబుకి అస్సలు తగువులని, గొడవలని, ఇదని అదని ఆ టైప్ కాదా, ఇష్టం ఉండదు కూడా. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. కృష్ణరాజు గారు కూడా అంతే, అలా హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు.